శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే కొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ, బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి మీ రాశిలోనే శని శుక్రులు ఉన్నారు. 4th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, మీకు భాగ్యాధిపతి కూడా అయ్యాడు. శని శుక్రుల కాంబినేషన్ మంచిదేనండి. మిమ్మల్ని కష్టపడండి, కష్టపడి పనిచేయండి. రికగ్నైజేషన్, గుర్తింపు, గౌరవం మీకు దక్కబోతున్నాయి. అలాగే ఈ శుక్రుడే మీకు రాశిలో 2nd హౌస్ లార్డ్ 2nd హౌస్లోకి వచ్చేస్తాడు. 4th భావాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. 4th ద్వితీయంలో ఉండి రాహుతో కలిసి ఉన్నాడు. అంటే శుక్రుడు ఇచ్చే శుభ ఫలితాలు రాహువే ఇస్తాడు. శుక్ర రాహులు వాళ్ళ కాంబినేషన్ వల్ల మీరు పాటలు పాడడము, వాటిలో బాగా డెవలప్ అవడము, ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, మంచి మంచి బట్టలు, బంగారాభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ మీకు సిద్ధించబోతున్నాయి. పైగా చదువులో కూడా మీకు బాగా రాణిస్తారు. ఇంకా రావాల్సిన డబ్బులు ఉంటాయి చూసారా, అవన్నీ మీ సకాలంలో మీ చేతికి అందుతాయి. 4th భావంలో గురుడు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తాడు, చదువులో రాణింపు ఇస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి కొంతమంది పొలాలు అంటే పంటలు ఉంటాయి కదా, రైతులు కొంతమంది మీద చేస్తుంటారు. వాళ్ళకి వ్యవసాయదారులకు వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్తాం మనం. అలాగే సంగీతం పట్ల ఎక్కువ మక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సంగీతంలో కూడా రాణిస్తారు. బంగారాభరణాలు కొనుక్కుంటారు. 4th హౌస్ గురుడు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తాడు. చదువు విషయంలోనూ మీ మాతృప్రేమ విషయంలోనూ చాలా అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం పంచమస్థానంలో కుజుడు ఉన్నాడు. అంటే మిథున రాశి వాళ్ళకి, మిథున రాశిలో కుజుడు ఉంటే జనరల్గా విదేశాలు వెళ్తారు అంటాం. ఈ పంచమస్థానంలో ఉన్నాడు. పుత్ర సంతాన యోగం కలుగుతుంది. మీకు పుత్రుల వలన అధికంగా ధనయోగం కలుగుతుంది. పుత్రులకి యోగ్యత కలుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి ఇక్కడ భూముల వలన సంపాదించే ధనము యోగంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. పంచమస్థానం కుజుడు మంచివాడు కాదు, చిల్డ్రన్ విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు. అయినప్పటికీ మీ కుజుడు యోగంగా రిట్రగేషన్లో వక్రగతిలో కుజుడు ఉన్నాడంటే చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కుజుడు వలన మీకు యోగవంతం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కుజుడు కారకత్వంలో బిజినెస్ స్టాక్ మార్కెట్లో చేసుకుంటే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కంప్యూటర్ హార్డ్వేర్స్, అయితే రియల్ ఎస్టేట్ రంగము, ఈ భూమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. 7వ స్థానానికి శని దృష్టి ఉంది. 7వ స్థానానికి శని దృష్టి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత, కొద్దిగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు, భాగస్వాములుగా ఉండే భాగస్వాములు ఉండే వ్యాపారాలు, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిందే. అయినప్పటికీ గురు దృష్టి ఉంది. గురు ప్రభావం వల్ల మీ ఆరోగ్యం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే భగవంతుడి దయ వలన మీ ఆరోగ్యం సకాలంలో సక్సెస్ఫుల్గా ఉంటారు. లీగల్ మ్యాటర్స్లో మీకు సక్సెస్ఫుల్గా అనుకూలవంతమైన రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. 9th హౌస్ లార్డ్ శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడంటే సముద్ర స్నానాలు, విదేశ పర్యటనలు, మీ కోరికలు విదేశాలు వెళ్ళాలని, అక్కడ నివసించాలని, అక్కడ ఉద్యోగం చేయాలనే కోరికలు నెరవేరుతాయి. అలాగే గంగా స్నానాలు, అంతేకాకుండా
దైవ దర్శనాలు ఇవన్నీ మీకు బాగా ఉంటాయండి. 9th హౌస్ మీ వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే మీకన్నా పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. మీ ఫాదర్ నాన్నగారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. భాగ్యస్థానం చాలా చాలా పర్ఫెక్ట్గా బాగుంది. శుక్రుడు కూడా మీ రాజయోగకారకుడు కదా. 10th హౌస్ శుక్రుడు గురుడు చూస్తున్నాడు, చంద్రుడు ఉన్నాడు. 10th హౌస్ లాడు కుజుడు కూడా బాగున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్తున్నానంటే బాగా ఉద్యోగస్తులు ట్రై చేస్తారు. మీరు కష్టపడుతున్నారు. కష్టపడ్డందుకు ఫలితం దక్కుతుంది. మీ ఆఫీసర్లే మీకు సపోర్ట్ చేస్తారు. దానివల్ల మీ కృషి ఫలితం వలన ప్రమోషన్స్ వచ్చి మీకు అదనపు బాధ్యతలు మీరు చేయబడతారు. అంటే పని భారం పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సరే, అది పక్కన పెడితే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉండండి గురు ప్రభావం చాలా బాగుంది. కాబట్టి దశమస్థానం స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మా దశమస్థానం బాగుంటాయి. ఏ ఉద్యోగం చేసినా ఆడవాళ్ళు కూడా చెప్తానండి, వాడు ఉద్యోగంలో ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉద్యోగాల్ని అధికారిగా చాలామంది అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా 12వ భవనంలో రవి బుధుడు, అష్టమాధిపతి మీకు 12వ భవనం 9th హౌస్ లార్డ్ అంటే అష్టమాధిపతి. అలాగే మీకు మీ రాశికి, మీ కుంభరాశికి 9th హౌస్ లార్డ్ అష్టమాధిపతి అయ్యాడు బుధుడు, సప్తమాధిపతి రవి అయ్యాడు. సో ఈ కాంబినేషన్ వలన 12వ భవనం ఉండడం వల్ల మీకు అధికమైన ఖర్చులు, సన్మానాలు, దైవ దర్శనాలు, టెంపుల్స్కి వెళ్ళడము, గోపురాలకి దానం ఇవ్వడము, చెరువులు బావులు వంటి తవ్వించడాలు, మంచి వాటికి మాత్రమే ఖర్చులు అధికంగా అవడానికి అవకాశం ఉంది. మీరు అత్యంతంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి ఉపాసన చేయడం వల్ల ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలోనూ, అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య విషయంలోనూ అనేక రకాలుగా మీకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే, ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడేసే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాన్ యొక్క ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమయ్యి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.